మూలబంధం. మూలబంధం అంటే మూలాధారం, అంటే సృష్టికి మూల కేంద్రం ఏంటి? యోని స్థానం. అలాగే పురుషులకి ఏంటంటే మూలాధారం అనేది ఏది వస్తుందంటే లింగ స్థానానికి గుణస్థానానికి మధ్య ప్రదేశం మూలాధారం. ఇది అపాన స్థానం. అపానే జుహ్వరి ప్రాణం. ఆ మూలాధారంలో ఉండేటువంటి శక్తిని శ్వాసను పీల్చుకుని కుంభకం చేసి బంధించి ఆ మూలాధారాన్ని కాంటాక్ట్ మన ఎక్కడ బంధించడం వదలడం, పైకి లాగడం, బిగించడం వదలడం, బిగించడం వదలడం, కాంటాక్ట్ చేయాలి. ఇది మూలబంధం. ఇది మూలబంధం కరెక్ట్ గా బంధించి మన కుంభకంలో ఉన్నప్పుడు ఏంటంటే మూలాధారంలో ఉండేటువంటి శక్తి కొండల్ని ద్వారా సుషుమ్నా మార్గంగా సహస్రారాన్ని చేర్చడమే దీని పని. మూలబంధమే సర్వసిద్ధులకి మూలం అని చెప్తుంది అనమాట. ఇందులో మల మూత్రాలు కూడా యోగాగ్నిలో మూలబంధం సిద్ధి అయిన వాడికి ఇవన్నీ కూడా భస్మం అయిపోతున్నాయి. అందుకే అమ్మవారిని కూడా యోని ముద్ర వస్తాయని మహా అంటాం. ఈ యోని ముద్రే మూలబంధం. తర్వాత జాలంధర బంధం. జాలంధర బంధం అంటే బ్రహ్మ మూలబంధం అనేది బ్రహ్మ గ్రంథి, అలాగే జాలంధరం అనేది రుద్ర గ్రంథి. గాలి పీల్చుకుని కానీ వదిలిపెట్టి కానీ గడ్డాన్ని కంఠం దగ్గర నొక్కిపెట్టి బంధించినప్పుడు సహస్రారం ఎడం భాగం నుంచి సోమరసం చంద్రామృతం అనేది వస్తుంది. ఈ చంద్రామృతం అనేది ఏంటంటే డైరెక్ట్ గా దైనందిన జీవితంలో నాభి స్థానానికి వచ్చి భస్మం అవుతుంటుంది. ఆ నాభి స్థానానికి వచ్చి భస్మం అవడంలో ప్రతి వాడు మృత్యువు దగ్గరికి చేరుతున్నాడు అనమాట. ఈ చంద్రామృతాన్ని కంఠం దగ్గర లాక్ చేసి బంధించినప్పుడు దీని గర్ల కంఠుడు అన్నది. అలాగేంటంటే శంకరుడు విషాన్ని కూడా కంఠంలో బంధించేయడం జరుగుతుంది అనమాట, శరీరానికి వెళ్లకుండా. అలాగే జాలంధర బంధం చేసినప్పుడు ఈ అమృతం అనేది ఏంటంటే వృధా కాకుండా అక్కడ మన ఎక్కడ పుడుతుందో అక్కడే స్థిరంగా నిలపగలిగినప్పుడు ఈ అమరత్వాన్ని పొందుతున్నాడని చెబుతుంది అనమాట. మృత్యుంజయుడి కావడానికి ఈ యొక్క జాలంధర బంధం అనేది బాగా పనిచేస్తుంది అన్నమాట. ఓం